కర్నూలు ప్రమాదం దుష్ప్రచారంపై పోలీసులు సీరియస్ అయ్యారు. బెల్ట్ షాపులు, కల్తీ మద్యం వల్లే ప్రమాదం జరిగినట్లు వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది. శ్యామలతో పాటు పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ సుంకన్న అడిగి తెలుసుకుందాం. సుంకన్న, నీలిమ ఈ నెల 24వ తేదీన చిన్నట్లూరు దగ్గర 44వ జాతీయ రహదారి పైన జరిగినటువంటి బస్ ప్రమాదం పైన కూడా వైసీపీ నాయకులు చేసినటువంటి ప్రచారం పైన పోలీసులు సీరియస్ గా స్పందించారు. బి తరపాలకు చెందిన వెనుగయ్య అనే వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కర్నూలు తాలూకా అర్బన్ పోలీసులు వైసీపీ నాయకురాలు శ్యామలతో పాటు మరికొంతమంది కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా ఆ బెల్ట్ షాపులు, అదేవిధంగా ఆ కల్తీ మద్యం వల్లనే ఇద్దరు బైకర్స్ కల్తీ మద్యం తీసుకొని డోన్ కు వెళ్తున్నటువంటి క్రమంలో అదుపు తప్పి పడిపోయారు. తర్వాత బస్సు డ్రైవర్ రోడ్డుపై పడి ఉన్నటువంటి బైక్ ను గమనించకుండా ముందుకు లాక్కెళ్లడంతో బస్సు భారీ శబ్దం వచ్చి అయితే ఆ బస్సు అంతా కూడా దగ్ధమైంది. ఆ ఘటనలో 19 మంది సజీవ దహనమయ్యారని కూడా వైసీపీ నాయకులు అఫీషియల్ పేజీలతో పాటు మరికొన్ని యూట్యూబ్ ఛానళ్లు కూడా ప్రచారం చేయడంతో విశాఖలో కూడా కొద్ది ప్రచారం చేస్తున్న విషయాన్ని కూడా అయితే ఆ పోలీసులు కూడా దర్యాప్తు చేసినటువంటి క్రమంలో ఎన్నో ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కంప్లైంట్ కేసు నమోదు చేసుకొని దీనిపైన కూడా దర్యాప్తు చేస్తున్నామని కూడా తెలపడం జరిగింది. ఎవరైనా సరే ఆ వాస్తవాలు తెలుసుకోకుండా దుష్ప్రచారం నుంచి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. నీలిమ. ఓకే, థ్యాంక్ యూ సుంకన్న.